నమస్తుభ్యం సరస్వతి నమస్తుభ్యం వరదే కావ్యరూపిణి సభారంభం కరిష్యామి శుభారంభం కరిష్యామి సిద్ధిర్భవతు నః సదా. అమ్మ పాదార విందాలకు భక్తితో నమస్కరిస్తూ వర్ణనాంశాలలో రెండవ పాదాన్ని చెప్పడంతో ప్రారంభమయ్యే ఈ రెండవ రోజు శతావధానంలోని రెండవ రోజు సాయంకాల సభకు పిచ్చేసిన మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి, పండిత ప్రకాండులైన పృచ్ఛకులకు, సభలో సమావిష్టులైన రసజ్ఞులకు హృదయపూర్వకంగా స్వాగతాంజలి సమర్పిస్తూ వారు ప్రార్థన కాగానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతృదేవోభవ. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టో నిండు మొయిళ్ళై. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టో నిండు మొయిళ్ళై. కమ్మని పద్యములీయగా కమ్మని పద్యములీయగా అమ్మనే ప్రార్థింతు గుండెడాత్మీయతతో. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టో నిండు మొయిళ్ళై. కమ్మని పద్యములీయగా మా అమ్మనే ప్రార్థింతు గుండెడాత్మీయతతో. వర్ణనాంశాల్లో మొదటి పృచ్ఛకులు శ్రీ కానుకొల్లు బాలకృష్ణ గారు, విజయవాడ సాంస్కృతిక రాజధాని. కృష్ణాతీర విహార భూమి త్రిజగద్గీర్వాణ పర్వం ఇది. అది నేను చెప్పింది. కృష్ణాతీర విహార భూమి త్రిజగద్గీర్వాణ పర్వం ఇది. విష్ణు జోపిన జ్ఞానపీఠమిది. రామాయణ కల్పవృక్షం. విష్ణు జోపిన జ్ఞానపీఠమిది. ఆవేశాల పాఠం ఇది. ఎర్ర జెండాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఎగిరే. పైగా విశ్వనాథ వారి విగ్రహం లేని విగ్రహం అటు ఇటు పెట్టారు సరిగ్గా. అందుకని ఇద్దరికి చెప్పేద్దాం, మన గొడవ రావడం. ఏమన్నా బాగుందా? మరి అన్ని రావాలి కదా. ఏ సంస్కృతిని మనం మర్చిపోవద్దు, వారి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. విష్ణు జోపిన జ్ఞానపీఠమిది. ఆవేశాల పాఠం ఇది. పీఠము పాఠము రెండు మరోసారి చూసుకోండి. కృష్ణాతీర విహార భూమి త్రిజగద్గీర్వాణ పర్వం ఇది. విష్ణు జోపిన జ్ఞానపీఠమిది. ఆవేశాల పాఠం ఇది. రెండవ పృచ్ఛకులు శ్రీ అంజయ్య గారు, రాయలు. రాయలు పుట్టబోవడు. రాయలు మళ్ళీ పుడితే ఆంధ్ర భాష గురించి ఇప్పుడు స్థితి గురించి ఏమనుకుంటాడు అన్నారు. రాయలు పుట్టబోవడు ఒక రాయిగా పుట్టెనయ్యేని అంతవరకు చెప్పాను. ఒకవేళ పుడితే ఆంధ్ర భాష యములైన పాలకుల రాయలు పుట్టబోవడు ఒక రాయిగా పుట్టినయేని. ఆంధ్ర భాషాయములైన పాలకుల శాపములిచ్చును చట్టుబండల. చదువు లేదు, చట్టుబండ లేదంట. చట్టు అంటే విద్యార్థి, చట్టుబండ అంటే విద్యార్థి కూర్చునే నాపరాయి. చట్టు అంటే విద్య అంటే, ఛాత్రుడు అంటే చట్టు అని విన్నాను. ఛాత్రుడు అవును, ఛాత్రుడు కూడా విద్యార్థి కదా. ఛాత్రుడు ప్రకృతి, చట్టు వికృత. చట్టుబడి ఒక చట్టుని బలవంతంగా విద్యార్థులు కూర్చుని అరుగు చట్టుబడి. అప్పట్లో గ్రామాల్లో పూర్వం మున్సిపల్ గారు అరుగు చదువు చెప్పేవారు. అక్కడ లెక్క ఏమిటంటే ఎన్ని నాపరాలు ఉంటే అంతమందికి అడ్మిషన్. అదే చట్టుబాట. ఆ బండ లేకపోతే వాడికి చదువు లేదు, సీట్ లేదుగా. అందుకని ఒకటి బలవంతంగా చేర్పించాట. వాడి తండ్రి బలవంతం మీద, వాడికి ఇష్టం లేకపోతే. వాడు ఎలాగో చదువు రావట్లేదు, ఉరికి కూర్చోవడం ఎందుకని రెండో రోజు మేక తెచ్చుకున్నాడు. తెచ్చుకుని నా ప్రాతికి మధ్యలో ఉండే సిమెంట్ గేయడం మొదలెట్టాడు. ఉపయోగపడే పని తెలివితేటలు. ఈ గడ్డ అలా 4 రోజులు కేక్ అది కాస్త వదిలేయింది. ఓ రోజు ఎప్పుడో వీడికి మండినప్పుడు ఆ కిందికి దూకి ఆ బండ కూడా పడిపోయింది. అప్పుడు వాడేడి అంటే చదువు లేదు, చట్టు బండ లేదు. అది వాడు బయటకెళ్ళి ఇంటి దగ్గర నూతి దగ్గర వేసుకున్నాడు, కాళ్ళు తెలుసుకోకుండా. అది తెలివితేటలు అంటే మీ ఊరికే చదువుతూ ఉపయోగం.
బండనదే. అందుకని చదువు లేదు చట్టుబడా లేదని ఒక మాట వచ్చింది. రాజలు పుట్టబోవడు ఒక రాయిగా పుట్టిన ఏని ఆంధ్ర భాషాయములైన బాలకుల శాపములిచ్చును చట్టుబండన. మూడవ అంశం మద్దాలి శారద గారు. శాపము పెట్టును అనండి. పాలకుల శాపము పెట్టును. ఇచ్చును అన్న పర్వాలేదా? పాలకులకు అనలేదు కదా. అందుకే పాలకుల శాపము పెట్టును చట్టుబండన శాపము పెట్టును చట్టుబండ్లగన్ అని బహువచనం పట్టండి. అక్కడ అన్వయం సార్. శాపము పెట్టును చట్టుబండ్లగన్, చట్టుబండ్లు అయ్యే విధంగా శాపం పెడతాడు. ఆ సత్య విభక్తి లేదు కాబట్టి వాళ్ళని శపిస్తాడు, శాపం పెడతాడు. శాపములిచ్చు ఒక రాయిగా పుట్టిన ఏని ఆంధ్ర భాషాయములైన పాలకుల శాపము పెట్టును చట్టుబండ్లగన్. మహిళలు వండుటే కాదు త్యాగమయ భావములను పరిపక్వము గతిన్ వడగనారు వారు. వండుటే కాదు త్యాగమయ భావములను పరిపక్వము గతిన్ వడగనారు వారు. అవధాని గారు, వండటగా రారన్నారు. వంటకు ప్రసిద్ధి మరి నలభీమ పాకం అంటారు కదా. ఇప్పుడు మీరు నేను వంటకి ప్రసిద్ధులు అన్నట్టుగా చెప్తున్నారు. మరి నలుడు భీముడు వాళ్ళకి అంత కీర్తి ఎలా వచ్చింది మరి ఆడవారు ఉండగా? వండడం కంటే కూడా వండిన దాంట్లో రుచి గమనించడం చాలా గొప్ప విషయం. అందుకని ఎప్పుడు సొమ్ము ఒకరిది షోకు ఒకరిది అంటారు. కష్టపడి వంట చేసింది దమయంతి దేవి, ద్రౌపది దేవి. వీళ్ళు అప్పుడప్పుడు చేయట్టేవారు. అందుకని వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది. అందుకని ఆక్రమించిన పేరు తప్పితే అసలైన పేరు కాదు అది. అది మళ్ళీ నన్ను చెక్ చేయింది దాన్ని. వండగల పరిపక్వము గతిన్ వండగలారు వారు. నేను వంట బాగా చేస్తానండి, ఉద్యోగం ఇవ్వండి అని వల్లలుడి వేషంలో వెళ్ళాడు భీముడు విరాటరాజు గారి దగ్గరికి. ఏంటయ్యా రాజుగారి దగ్గర వంట చేయడం అంటే మాటలు అనుకున్నావా? అప్పటికప్పుడు 500 మంది వస్తున్నట్టు కబురు వస్తుంది. పర్వాలేదంటే 5 నిమిషాల్లో చేసేస్తాను. 3 నిమిషాల్లో మళ్ళీ మరో కబురు వస్తుంది. 500 మంది రావటం లేదని పదార్థం వ్యర్థం అయిపోతుంది, ఏం చేయమంటావు అన్నాడు. మీరేం దిగులు పడక్కలేదు, మొత్తాన్ని నేను తినేస్తాను, ఏమీ వ్యర్థం కాదన్నాడు. దీనికి సమర్థుడే, దానికి సమర్థుడే. అందుకని నలభీమ పాకం అని పేరు వచ్చింది. భీముడిగా పేరు పరువంగులుగాదు పరార్థమేత్తలవు, పరువంగులుగాదు పరార్థమేత్తలవు. కేవలం స్త్రీలు అనగానే వయస్సు, అందము, ఆకర్షణ ఈ విషయాల గురించి మాట్లాడడం మానేసుకోవాలి అసలు. అది అందుకే పరువంబులు కాదు పరార్థవేత్తలు. వీళ్ళ శాస్త్రాలు చదువుకున్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, మహామాన్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు, పాలకులు ఉన్నారు, సన్యాసులలో కూడా ఉన్నారు. దానికి రూట్ ఏమీ లేదు. ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఇంకా తక్కువగా ఉన్నారండి స్త్రీలలో సన్యాసులు, కారణం ఏమిటి అన్నారు. ఇంతమంది పురుషులు సన్యాసులు అవడానికి వారే కారణం కదమ్మా, మళ్ళీ వారే ప్రత్యేకంగా ఏదో లేకపోతే రారు కదా. అందుకని ఆ కారణంగా ప్రేరణ అంతా వారిదే. కానీ ఇప్పుడు వారు పుచ్చుకోకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? వారు పుచ్చుకొని మీరున్న చోటుకు వస్తే మళ్ళీ పిల్ల సన్యాసులు పడతారు, లేనిపోను కూడా. అందుకే పూర్వం స్త్రీలకు సన్యాసం నిషేధం చేసేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సంప్రదాయాలు ఊరికే పెట్టడం మనకు నష్టం. కానీ వాళ్ళన్నీ ఆలోచిస్తారు. అవధాని గారు, మీరంతా స్త్రీ పక్షపాతిగా కనిపిస్తున్నారు, చూస్తున్నాను. మరి పెళ్లిళ్ళలో వరుడి చేత నాతి చరామి అని చెప్పిస్తారు. ఏ పక్షపాతంలో మీకు తెలియాలంటే మా ఆవిడ లేని సభకు రావాలి మీరు. కీలకంగా గమనించట్లేదు. పక్షపాతం కాకపోతే ఇంటికెళ్తే పక్షపాతం అవుతున్న పరిస్థితి అది. అందుకంటే ఏమీ లేదు. ఇప్పుడంతా సెన్సార్ లో నడుస్తుంది బండి. సెన్సార్ లో రికార్డ్ అయిపోతున్నాయి అక్కడ. నేను తక్కువ కదా. అదే మరి వాళ్ళు అనలేదనడానికి లేదు. పత్రికలు వక్రీకరించే అవకాశం లేదు. నా ఎదురుగానే అన్నారు. పరుగంబులు కాదు పరార్థమేత్తలవు. తర్వాత 4వ అంశం భగవద్గీత సారాంశం. రణమునరింతువో హృది పొరల్ పెకలించు మమత్వ బుద్ధితో. రణమునరింతువో హృది పొరల్ పెకలించు మమత్వ బుద్ధితో రణమునరింతువో. అవధాని గారు చెప్పండి. నేను ఆటంకంగా ఉన్నానా మీకు? ఆటంకంగా ఉన్నానా? అప్రస్తుతంగా. మీ ఆటంకంలోనే టంకం కూడా ఉంది. అయితే ఒక్కటి అడుగుతా చెప్పండి. ఆటంకంలోనే ఈ టంకం కూడా ఉంది. సరస్వతీ దేవిని చదువు కావాలని కొలుస్తారు బాగా, లక్ష్మీదేవిని ధనం కావాలని కొలుస్తారు. మరి విఘ్నేశ్వరుని విఘ్నాలు కావాలని కొలవరేంటి? విఘ్నాలు కావాలన్నా ఇస్తాడు. ఆయన దేవతల్లో రకరకాలు ఉంటారు. వీళ్ళు కొలిస్తే ఏదైనా ఇస్తాడు, ఆయన కొలవకపోతే ఇస్తాడు విఘ్నాలు. అందుకని భయపడి కొలుస్తాడు. నాయన మా జోలికి రాకయ్యా,
విఘ్నాది దేవం నభజామి కింతు అని. రణమొనరింతువో హృతి పొరలు పెకలించు మమత్వ బుద్ధితో రణమొనరింతువో విజయ మమత్వ బుద్ధితో రణమొనరింతువో విజయ. ప్రాణములున్ మనమున్ సుబుద్ధియున్. ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. ప్రాణములున్ మనమున్ సుబుద్ధియున్ మమత్వ బుద్ధితో రణమునరింతువో విజయ. ప్రాణములున్ మనమున్ సుబుద్ధియున్. మనస్సు పేరు బుద్ధమ్మ, మనోబుద్ధి అహంకారాలంటారు. అందుకని మనస్సు కంటే పైది బుద్ధి. అంటే మనస్సే అది నిశ్చయాత్మకమైనప్పుడు బుద్ధి, అది సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మక బుద్ధి. ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు మనస్సునే బుద్ధి అంటాం. అవునా కాదా అని ఆలోచించినప్పుడు దాన్ని మనస్సు. ఉన్నది ఒకే పదార్థం, దాన్నే సంకల్పం, మనస్సు, జీవుడు, బుద్ధి అనేక రకాల పేర్లు దాని అవస్థ భేదాన్ని బట్టి. అందుకని ప్రాణమును మనమును సుబుద్ధియును అక్కడ ఆపండి. తర్వాత 5 ప్రతాప కామేశ్వరి గారు. పాలకులార మీరు పరిపాలకులౌదురో పెద్దలౌదురో. తెలుగు భాష పూర్వవైభవం నిలబెట్టే విధంగా బాలకులార మీరు పరిపాలకులౌదురో పెద్దలౌదురో. కాలమెరుంగుగాని కడుకమ్మని భాష తెలుగు భాష. కడుకమ్మని భాష తెలుగు భాష. కాలమెరుంగుగాని కడుకమ్మని భాష తెలుగు భాష. అక్కడ ఆపండి. తర్వాత అవధాని గారు, కాలమెరుంగుగాని కడుకమ్మని భాష తెలుగు భాష. తెలుగు భాష కష్టమా, సంస్కృత భాష కష్టమా? రానివాడికి ఏదైనా కష్టమే, వచ్చిన వాడికి ఏదైనా దీనికి. అది రానివాడిగా వచ్చినవాడిగా అనే దాన్ని బట్టి. మరి అయితే తిరుపతి కవులు తెలుగని అద్దాన దిగుటే గాని సంస్కృతంబున కన్నా కష్టము హెచ్చు అన్నారు కదా. మరి సంస్కృతం ఎందుకు అన్నారు అంటే సంస్కృతంలో యతి ప్రాసలు లేవు. సుఖంగా శ్లోకాలు చెప్పచ్చు హాయిగా. యతి నియమం లేదు, ప్రాస నియమం లేదు. ఇప్పుడు ఎంత యాత్ర పడుతున్నామో చూడండి. యతి చూసుకోవాలి, ప్రాస చూసుకోవాలి, కింద ఉన్నాయి. సంస్కృతంలో ఉండే సౌకర్యం పైగా అందులో సౌకర్యాలు అసౌకర్యాలు దేనికైనా ఉంటాయి అనుకోండి. ఇలా అందుకని పైగా అనుష్ఠుపు శ్లోకాలు హాయిగా చెప్పచ్చు అని. ఇక్కడనే అనేక రకాల నియమాలు ఉన్నాయి. అది అనేక రకాల భేదాలు ఉండడం వల్ల అన్నారు, కానీ నిజానికి నేర్చుకోవడం మొదలు పెడితే ఏదైనా ఒకటి. జంధ్యాల కామేశ్వరి గారు. ప్రబలుడు బరువు తినే వ్యక్తిత్వం. ప్రబలుని దావరించను ప్రభావములయ్యవి ఏమో గాని. ప్రబలుని దావరించను ప్రభావములయ్యవి ఏమో గాని. విప్రవరుడు పోయినన్ అనకండి తెలుగులో ఇంకో. విప్రవరుడు నేగినన్ తనదు భావమునతని ఎందె నిల్పే. విప్రవరుడు నేగినన్ తనదు భావమునతని ఎందె నిల్పే. ఆయన వెళ్ళిపోయినా సరే ఆవిడ మనస్సు ఆయన మీదే ఉంది. వెళ్ళిపోయాడు, ఇంకా రాడు కదా అని మనస్సు మార్చుకోవాలా. నిజమైన ప్రేమ అంటే అది. విప్రవరుడు నేగినన్ తనదు భావమునతని ఎందె నిల్పే. 2 పదాలు చెప్తాను చూడండి. ప్రవరుని దావరించను ప్రభావములయ్యవి ఏమో గాని. విప్రవరుడు నేగినన్ తనదు భావమునతని యందు నిల్పే. 7వదా? తేజేంద్ర చెప్పండి. 7వ అంకే పేరు చెప్పండి. 7వ పృచ్ఛకులు డాక్టర్ పి తేజేంద్ర గారు. 7వ వర్ణనాంశం అని చెప్పండి. 7వ వర్ణనాంశం పేరు తేజేంద్ర గారు. 7వ వర్ణం తూర్చెటి. కన్నప్పుడేమి ఎంచెనో కన్నపడతి. అది 2వ. కన్నప్పుడేమి ఎంచెనో కన్నపడతి. దూర్జటికని కన్నదో ఏమో. అసలు శివుడు కోసమే ఆయన్ని కందేమో ఆవిడ. కన్నప్పుడేమి ఎంచెనో కన్నపడతి. దూర్జటికని కన్నదో ఏమో. అందుకే దూర్జటి అని పేరు పెట్టింది, శివుడు పేరు పెట్టింది. నేను శివుడు కోసమే కన్నాను అన్నట్టుగా. ఎందుకంటే ఆయన దూర్జటి కాళహస్తి మహత్యం కావ్యంలో ఈయన కడుపులో ఉండగా అన్ని శివుడు లక్షణాలే ప్రదర్శించాడని రాస్తాడు. శివుడు లక్షణాలే అందులో ఒక అద్భుతమైన భావన ఏమిటంటే గర్భం ధరించినటువంటి స్త్రీకి చనుమనుడు నలుపెక్కుతాయి.
ఈవిడికి నలుపెక్కడానికి కారణం ఏమిటంటే తాను శివుడు కాబట్టి ముందే విషం తాగాలి అని నిర్ణయించుకుని ఇక్కడ ఆ కాలకూట విషం రూపంలో అక్కడ శివుడు ప్రవేశించి అలా తాగడానికి అలవాటు పడ్డట్టే అని చాలా గొప్ప భావన చెప్తాడు అసలు విచిత్రంగా. ఆ విషసేవనానికి అలవాటు పడ్డటువంటి మామూలు భావాలు ఎవరో చాలా మంది చెప్పారు, పోతన గారు వాళ్ళు వీళ్ళు, కానీ ఇది చాలా చిత్రమైన భావన అసలు భావుగా. కన్నప్పుడే మించెనో కన్న పడతి దూర్జటి కని కన్నదో ఏమో. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు చెప్పండి స్వామి నెంబర్ 8 అన్నదానం హనుమంత్ ప్రసాద్ గారు. నేను ఇంకా ఏదైనా అటు ఇటు మాట్లాడతాను, మీరేం మాట్లాడు హాయిగా ఉంటారు. హనుమంత్ ప్రసాద్ గారు 8. ఒకరినొకరు చూచుకొన్నారు అంతేనా, కొంచెం అల్టిగా చెప్పారు. ఒకరినొకరు చూడరుగా, ఒకరి ముఖం ఒకరు చూడరు, ఒకరి ముఖం ఒకరు చూడరు. అదే చెప్పండి, మీకు చెప్పింది ఖాయించండి, ఏదైనా అటు ఇటు ఉండొచ్చు. ఒకరి ముఖం ఒకరు చూడరు, ఇది 8వ వదనాంశం కదా. ఒకరి ముఖం ఒకరు చూడరు, అవధాని గారు ప్రకటింపరు మనసులు అని భావములెప్పుడు. ఆ మనసులో ఏముందో తెలియదు, అది దీని ద్వారా చెప్పాల్సిందే. లైకు డిజలైకు బొట్టనవేలు పైకి బొట్టనవేలు కిందికి, అందుకని అసలు భావం తెలియదు. ప్రకటింపరు మనసులో అని భావములెప్పుడు, ఒకరి మొగ ఒకరు చూడరు, ప్రకటింపరు మనసులో అని భావములెప్పుడు. 9 అవధాని గారు వర్ణనాంశం జంజాల పరదేశి బాబు గారు. న్యాయాధికారి, విద్యాధికారి, ధర్మాధికారి ఇలా అంటుంటాం కదా, అసలు అధికారి అంటే ఏంటో కాస్త వివరణ ఇవ్వండి. మీరు సవర తిరగసింది చేయకూడదు దాన్ని. ఊరికే ఉపసర్గతో కూడిన ప్రత్యేకంగా లేదా పెద్ద శత్రువు అయిపోతాడు అధికారి. అధికారి అందరికీ శత్రువులు. 9వ పృచ్ఛకులు జంజాల పరదేశి శివరామకృష్ణ భూమిది, భూమిది అనలేదు కదా, శివరామకృష్ణ భూమిని. ఈ క్షేత్రంలో వెంకటేశ్వర వైభవం గురించి శివరామకృష్ణ భూమిని, శివరామకృష్ణ భూమిని వివరింపగా వెలసినాడు వెంకట విభుడే. వివరించడం అంటే ఇక్కడ విస్తృతం చేయడం. అప్పటికే శివుడు, రాముడు, కృష్ణుడు అందరూ ఉన్నారు కదా, అందుకని ఇంకాస్త విస్తరణ చేద్దామని వివరింపగా వెలసినాడు వెంకట విభుడే. శివరామకృష్ణ భూమిని వివరింపగా వెలసినాడు వెంకట విభుడే. 10వ వర్ణనాంశం పురుషోత్తం గారు. విజయవాడ కనకదుర్గాదేవి. కృష్ణాతీర నివాసిని సురభిడ గీర్వాణ సంభాష గీర్వాణ దూర్వావని అంటారు. గీర్వాణ సంభాషి దూర్వావని అది వారికి గిరిజ. కృష్ణాతీర నివాసిని సురభిడ గీర్వాణ సంభాషిని తృష్ణాలోక నివారిణి, తృష్ణాలోక నివారిణి. కృష్ణాతీర నివాసిని సురభిడ గీర్వాణ సంభాషిణి తృష్ణాలోక నివారిణి సుకవితా తీర్థ ప్రసాదావని. అమ్మవారు దయ లేకుండా కవిత్వం వచ్చే అవకాశం లేదు కాబట్టి సుకవితా తీర్థ ప్రసాదావని. మనకి కాళిదాసు సహా అనేక ఉదాహరణలు ఉన్నాయి అమ్మవారి దయతో కవిత్వం చెప్పిన వాడు. చెప్పని వాళ్ళు ఎవరు అసలు? సుకవితా తీర్థ ప్రసాదావని. కవిత్వంలో తీర్థము ప్రసాదము ఆవిడే. కవితా తీర్థాన్ని మనకి ప్రసాదం రూపంలో అనుగ్రహించింది. తృష్ణాలోక నివారిణి. రాస కొని తెచ్చి పెట్టుకున్నాం కానీ దానికోసం ఆలోచిస్తే మంచి మాటలు వస్తున్నాయి, ప్రార్థన చేసుకుందుకు వీలుగా ఉంటుంది. అంతేగాని అమ్మలగన్న అమ్మ నీకు నమస్కారం అంటే పోతన గారి పద్యమే గుర్తొస్తుంది, అదే ఉంది. ఇంకా ఆయన బాగా చెప్పారంట. ఏదో కొత్త ప్రయత్నం చేస్తే కృష్ణాతీర నివాసిని సురభిడ గీర్వాణ సంభాషిణి తృష్ణాలోక నివారిణి సుకవితా తీర్థ ప్రసాదావని. వర్ణనాంశం 11 నాగరాజు గారు. విద్యార్థులు వచ్చి మీరు త్రాగుతారా? మీరు త్రాగుతారా అంట. నేను తాగుతూ ఉంటాను, మీరు లెక్కెడుతూ ఉండండి. నేను తాగుతారా అంటే మీరు కాస్త తాగుతారా, అందరూ కూడా తాగుతారా. పరీక్షల మామూలుగా ఎలా తాగుతామండి? మామూలుగా మేము తాగేది సుకవితా తీర్థ ప్రసాదావని. అదిగో ఆ తీర్థం సేవిస్తాం, భారతీయ తీర్థం సేవిస్తాం.
ఈ మామూలు తీర్థాలు మాకెందుకు పని లేక. నేను అదనుకోలేదండి. పొగ త్రాగుడు అలవాటు ఉందా లేదా? పొగ త్రాగుడు అలవాటు. పగని తాగడమే మనకు అలవాటు, పొగని తాగడం అలవాటు. మరి పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టు అన్నారు కదా. అవును, తాగని వాడు దున్నపోతై పుట్టు, పొగ త్రాగని వాడు. తాగని వాడు దున్నా, వాడు ఒకవేళ పొలం దున్నితే పోతే పుడతాడు వాడు. మీరు అలా చూసుకోవాలి. బురదేయడం వారి పైన ఆయన అన్ని వేరు కదా. నేను దానికి పోటీగా ఇంకోటి రాశాను. నగజాపతి విషభక్షణ తగసీయకముందే కొంత దారుని కలిశం. అంటే కాస్త మంచి సందేశం ఇవ్వాలి కదా పద్యం ద్వారా. పొగ తాగిన వాడు అంటే ఆయన పాపం ఎంగింగా రాసిన అది పెద్ద లోనుడు అయిపోయింది. నగజాపతి విషభక్షణ తగసీయకముందే కొంత దారుని కలిశం. భగ భగ పొగాకు మొలిచెను, పొగ తాగిన వాడు గుండెపోటున చచ్చును. గుంటూరులో డాక్టర్ గారికి ఈ మాట నచ్చి ఆయన ఆసుపత్రిలో రేపు మీద రాసి పెట్టాడు. ఆయన పొగ తాగిన వాడు గుండె పోటును తెలుస్తున్నాయి. ఇది ఉన్నారండి. అన్ని రకాలుగా చెప్పచ్చు, దానికి సందేశాత్మకంగా చెప్పచ్చు, వ్యంగ్యంగా చెప్పచ్చు. ఎందుకంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే నగజాపతి విషభక్షణ తగసీయకముందే కొంత దారుని కలిసిన. క్షీరసాగర మధురంలో విషం పుట్టింది. శివుడు కబురు చేసి ఆర్టీసీ బస్సు మీద రావాలి కదా, ఆలస్యం అయింది. ఆర్టీసీ అంటేనే అంత, ఆర్ అంటే రాలేదు, టీ అంటే తెలియదు, సి అంటే చెప్పలేదు. ఇంకా ఏపీఎస్ఆర్టీసీ అంటారు. ఏపీ అంటే ఆగితే పోదు, ఎస్ఆర్ అంటే సమయానికి రాదు, టీసీ అంటే తిరిగితే చెడిపోతుంది. నెమ్మదిగా రావాలి కదా, ఒక గంట పట్టింది. ఈ రోజు కొంచెం అప్పుడే వ్యాపించేసింది. ఇది తగసేయకముందే కొంత దారుని కలిసిన. భగ భగ పొగాకు మొలిచెను, పొగ త్రాగిన వాడు గుండె పోటు నజొచ్చు. ఇది ఉపయోగిస్తుంది బ్రహ్మాండంగా బాంబులే. ఒత్తిడి ఏల మీకు పదమొక్కటి ఒక్కటిగా పఠింపుచు. ఒత్తిడి ఏల మీకు పదమొక్కటి ఒక్కటిగా పఠింపుచు. చిత్తమునందు నిల్చునటు, చిత్తమునందు నిల్చునటు. చదివిన విషయం మనస్సులో నిలబడాలి. చిత్తమునందు నిల్చునటు శ్రీకరమైన ప్రభాత వేళలో. ఎప్పుడు అది మనస్సులో నిలబడాలంటే తెల్లారగట్ట చదవాలి. అంతేకాదు పడుకునే ముందు చదవాలి. విద్యార్థులుగా చాలా ఉపయోగించే సూచన. నిద్ర లేచిన వెంటనే చదవడం, నిద్రపోవడానికి ముందు చదవడం చేస్తే అది మనసులో ధారణ నిలిచిపోతుంది. అలాగే ఏది గుర్తు పెట్టుకోవాలనుకుంటామో అది బాగా చదువుకొని పడుకోవడం. మళ్ళీ పడుకున్నాక ఇంకా గుర్తు చేసుకోకూడదు, వదిలేయాలి ఆ విషయాన్ని. అది అప్పుడే ఒత్తిడి వస్తుంది ఆందోళన. ఇంకా తెల్లవారు నిద్రపోకుండా ఆలోచిస్తున్నాను, నాకు ఇన్ని పద్యాలు గుర్తుపెట్టుకోవాలి. అయినా నేను రాత్రి హాయిగా 7 గంటలు పడుకున్నాను, మొహమాటం వెళ్ళా. 11 గంటలు పడుకున్నాను, కాకపోతే 6ంటికి లేచానండి. 7 గంటలు పడుకోవచ్చు. మళ్ళీ పడుకున్న తర్వాత నమశివాయ నమశివాయ తప్పితే మళ్ళీ ఇక్కడేమో కృష్ణా తీరం అడిగారు, అక్కడేమో వండడం చేత కాదని అడిగారంటే మనకి ఇప్పుడు తెల్లవారు నిద్ర పట్టదు ముందు. పైగా ఇవేవో ఊహలు వస్తూ ఉంటాయి, చెప్పిన మాటల్లో చెప్పని మాటలు కలిసిపోతూ ఉంటాయి. అందుకని ఏమి ఇంకా ధైర్యం అమ్మవారి మీద వేసేసి భారాన్ని నమశివాయ నమశివాయ ఒకే ఒక నామాన్ని జపించుకుంటూ పడుకుంటే 10 నిమిషాల్లో నిద్ర పడుతుంది. మీరు ప్రయత్నం చేయండి, నేను చేసి చెప్తాను. ఏకాగ్రత ఒకే దాని ఆలోచన మారనేయకూడదు. మళ్ళీ దాన్ని లాక్కు రావాలి, వెంటనే వెనక్కి లాక్కోవడం దాని మీదే శ్రీమాత్రే నమః లేదా నమ శివాయ నమో భగవతే వాసుదేవ ఏదో ఒకటి అలాగే దాన్ని లాక్కొస్తే ఎప్పుడు జో 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 ఒకే శబ్దం వినపడగానే పిల్లలు ఎలా పడుకుంటారో ఒకే నామం అలా వినపడుతుంటే భగవంతుడు కనపడకపోయినా నిద్రైనా వస్తుంది. కనీసం ముందు ఇది వస్తుంది, తర్వాత సంగతి చూద్దాం. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతతలో చదివిన విషయం ప్రింట్ అయిపోతున్నాడు, ముద్ర అయిపోతున్నాడు ఖచ్చితంగా. మళ్ళీ తెల్లారగట్ల లేవగానే ఒకసారి చూసుకుంటే అది గుర్తుంటుంది. చిత్తమునందు నిల్చున్నట్టు శ్రీకరమైన ప్రభాత వేళలో ఒత్తిడి ఏల మీకు పదమొక్కటి ఒక్కటిగా పఠింపుచు. చిత్తమునందు నిల్చున్నట్టు శ్రీకరమైన ప్రభాత వేళలో. 12వ గందికొండ రవికిరణ్ గారు 12వ వర్ణాంశం. అమెరికాలో కష్టాలే ఉంటాయి, సుఖాలే ఉంటాయి. నిలువున మునిగారు మొత్తం అంతా బాబు. అంటిన విద్యలందుకొని ఆకాశమంటుచు సాగిన ఏమంటేనో భాగ్యము. ప్రధాని గారు అంతకునంత ఏ పదం అయిపోయి ఏమంటేనో భాగ్యము అంతకునంతగా ఏమంటేనో భాగ్యం అంతకునంతగా ఒత్తిడులు ఎక్కువయ్యి. నిజంగా ఇదివరకు కూడా ఈ ట్రంప్ ఈ గొడవలు ఏమీ లేని క్రితం కూడా అమెరికా ఉద్యోగాల్లో ఒత్తిడి చాలా ఎక్కువ. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యం అంటే పాపం సోమ మంగళ బుధ గురువారాల్లో కూడా ప్రవచనాలు అవధానాలు పెట్టుకునేవారు. వాళ్ళ కుదరదు, శనాదివారాలు తప్ప.
కానీ ఎందుకంటే ఇక ఎక్కడో దూరం నుంచి రావడం 2 గంటల డ్రైవ్ 3 గంటల డ్రైవ్ అంటారు. ఈ డ్రైవ్ అంతా చేసుకురావడం నాదేం పోయింది, ఎక్కడో కూర్చుంటాను పంచగట్టు, వీళ్ళంతా రావడం కూర్చొని రాత్రి 11 ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి. నేను చాలా మందిని అడిగాను, ఏమిటయ్యా ఎంత మీరు, నేనంటే పోనీ ఇంకో గంట ఎక్కువ పడుకుంటాను, మీరు మళ్ళీ వెళ్ళాలి కదంటే మాకు ఒత్తిడి తొలగిపోవడానికి ఇది ఒక్కటే ఉందండి, అమృతప్రాయమైన మాటలు, మాకు నిద్ర లేకపోయినా మధ్య మేము ఇబ్బంది పడినా వింటామని. అంత కష్టపడుతున్నారని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో సమస్య మొత్తానికే వచ్చింది. ఇప్పుడు ఇబ్బంది చేస్తున్నప్పుడు వారు సురక్షితమైన ఉద్యోగంలో ఉన్నారు అనుకున్నప్పుడు కూడా బాగా ఉంది. ఎంత దూరపకుండా మునుపు అనుకున్నాం అంతే, దాని అంతా చెప్తాం. ఏమంటేనో భాగ్యము అంతకునంతగా ఒత్తిడులెక్కువయ్యే అంటిన విద్యలందుకొని ఆకాశమంటుచు సాగినారు. ఏమంటేనో భాగ్యము అంతకునంతగా ఒత్తిడులెక్కువయ్యే. 13 టి రామలక్ష్మణాచార్యులు. పరభాష మంచి గట్టి ఉపన్యాసం కూడా ఇచ్చారు. పరభాషం పఠించినంత బరుడన్ ప్రార్థింప చిత్తంబులో. అవధాని గారు, పరభాషం చెప్పండి చెప్పండి బాధ. చేతివాటం, గాలివాటం, అలాగే మాటవాటం మనుషులు కూడా ఉంటారా? మాటవాటమా? మాటవాటం, చేతివాటం గాలివాటం అంటాం కదా, అలాగే మాటవాటం మనుషులు కూడా ఇక్కడ ఇది మాటవాటం, అది మా కవాటానికి అడ్డం అడుగుతుంది కదా, మా కవాటం ఇది మాటవాటం. పరభాషం పఠించినంత పరుడన్ ప్రార్థింప చిత్తంబులో పరసేవారతి హెచ్చి. పరసేవారతి హెచ్చి. ఆ చేతివాటం గాలివాటం కూడా కాస్త మీరు వివరించండి, బాగుంటుంది మాకు. పరసేవారతి హెచ్చి చిత్తంబులో పరసేవారతి హెచ్చి. జీవితము జీవితము దౌర్భాగ్య స్థితిని పొందెడిన్. చిత్తంబులో పరసేవారతి హెచ్చి జీవితము దౌర్భాగ్య స్థితిని పొందెడిన్. క్రమంగా క్రమంగా పరభాష, పర సంస్కృతి, పరవేషము, చివరికి వేళ పరాహారం కూడా అయింది. మన తిల్లు లేవు ఇప్పుడు. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఇవన్నీ రకరకాల అవి కూడా వచ్చేసే పూర్తిగా. ఇందువల్ల పూర్తిగా ఏమవుతారు, చిత్తంబులో పరసేవారతి హెచ్చి జీవితము దౌర్భాగ్య స్థితిని పొందెడి. అనేక రకాలైన ఆచారాలు మనవన్నీ పోగొట్టి ఈవేళ మనం అనుమానించేటువంటి స్థితికి వచ్చాం. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే కాఫీగత ప్రాణ కర్మ వచ్చి పంచగట్టుట ఎన్న ఒట్టి ఛందసమయ్యి కొట్టాలలో గాళ్ళు గొప్పవయ్యి యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూసి రాతల విద్య శోకు మీరే. ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూసి రాతల విద్య శోకు మీరే. ఆత్మవిశ్వాస కనియేర ఆర్ష జాతి తనను తాను అనుమానించుకొనుట నేర్చే. ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే. పరభాషం పఠించినంత బరుడన్ ప్రార్థింప చిత్తంబులో పరసేవారతి హెచ్చి జీవితము దౌర్భాగ్య స్థితిని పొందెడిన్. నేను దోమలు రాత్రి పుట్టినప్పుడు కూడా పద్యం పడుకోవలసి. 14 దుంపల్ద్రం దుంపల్ద్రంపుచు దుంపల్ద్రంచును పుట్టు పుట్టి అవి శార్దూలములేయమునుగా. అంతే కదా, శార్దూలము కాకే. దృంపంద్రించును పుట్టు పుట్టి అది శార్దూలముగా కేమగును. బహువచనం వాడన శార్దూలాలు అన్న శార్దూలము అటువంటిప్పుడు ఇది మారుతుంది. శార్దూలము అంతే కదా, శార్దూలముగా. దుంపంద్రించును పుట్టు పుట్టి అది శార్దూలముగా కేమగును. సంపన్వాని సాధనాలు గలవు. అచ్చా కావాలని వేస్తున్నాం, ఓ మంచి దోమల మందుడు రావాలి అందుకోసం. సంపన్వాని సాధనాలు గలవచ్చా ఆలు అవుట్ అయ్యడి. ఆల్అవుట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే అది అక్కడ పెట్టి మీరందరూ బయటికి వెళ్ళమని అర్థం. అవి బయటికి వెళ్తాయని కాదు, అక్కడ ఉండగానే ఆల్అవుట్ మీరు వెళ్ళిపోండి, అవి ఉంటాయి. అది వాటి కోసం. అచ్చా ఆలు అవుట్ అయ్యడి. మొత్తం అందరూ ఆలు ఉండదు, అవి అక్కడ ఉంటాయి సుఖంగా. పైగా కాపురం చేసుకుని పిల్లలు కూడా కంటాయి సుఖంగా. ఇంకా వృద్ధవుతాయి. సంపందానిని అన్నాడు. సంపందానిని ఏకవచనం మీద సాగిద్దాం మొత్తం అంతా. బహువచనం మనకు వద్దు కదా. సంపందానిని సాధనాలు గలవు. అచ్చా సాధనా సంపందానిని సాధనాలు గలవచ్చా ఆరు అవుటయ్యడి. 15 మైథిలి. లక్షల ఏళ్ల సంస్కృతి గురించి
లక్షణ ఎండ జాతి సుర రక్షణ చేపెను బంధు జాతి, లక్షణ ఎండ జాతి సుర రక్షణ చేపెను బంధు జాతి, హరియక్షము ఓలే జ్ఞానమయ వార్ష చరిత్రమునిచ్చు జాతి. సింహాల్లా బతకమని జ్ఞానమయమైనటువంటి ఋషులు మనకి ఋషి గ్రంథాలు ఎన్నో ఇచ్చారు. హరియక్షము ఓలే జ్ఞానమయము ఆర్ష చరిత్రమునిచ్చు జాతి. కొంచెం మార్చండి అమ్మ, హరియక్షము ఓలే అన్నాను కదా, ఇది వద్దు మార్చు. హరియక్షము ఓలే జీవనమునందగా, హరియక్షము ఓలె జీవనమునందగా, హరియక్షము ఓలె జీవనమునందగ జాలు, జీవనమునందగ జాలడి స్థైర్య ధైర్యములు. హరియక్షము ఓలె జీవనమునందగ జాలడి స్థైర్య ధైర్యములు. స్థిరత్వాన్ని ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాంగ్మయం మనకుంది, ఆర్ష వాంగ్మయం. మీరు సింహాల్లా బతకండి అయిన సింహం తనకు కావలసింది తింటుంది, మిగిలిందంతా వదిలేస్తుంది. అంతేగాని ఓ ఏడ తరబడ దాచుకోదు. అలాగ సంపదలు సంపాదించడం అంటే మన సంస్కృతి ఏం చెబుతుంటే సింహాల్లా బతకాలి. సంపాదించేవాడు అవకాశాలు కొంతమందికే ఉంటాయి, అందరికీ ఉండవు. సంపాదించేవాడు సంపాదించాలి తప్పదు. కానీ తనకు అవసరమైనదే ఉంచుకొని మిగిలింది రకరకాల ధార్మిక కార్యక్రమాలకి వెచ్చించాలి. తద్వారా సమాజం మొత్తంలో అభివృద్ధి జరుగుతుంది. ఈయన మీద అసూయ కూడా ఉండదు, ప్రేమ ఉంటుంది. పూర్వం జమీందారు అందులో అలా చేసేవాడు. కోటికి పడగెత్తడం అంటారు. ₹1,00,00,000 సంపాదించగానే పైన ఆర్యశేషులు పడగ పెట్టుకునేవాడు. నా దగ్గర ₹1,00,00,000 ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పుకోవడానికి వీళ్ళే. ₹2,000 నోటు ఉన్నా కూడా ప్రమాదం, ఎవడు పట్టుకుంటాడో తెలియదు. ఎవరైనా వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, దానాలు చేసేవారు నిజంగా. అందుకే అది హరియక్షము వలె జీవనమునందగజాలటి స్థైర్య ధైర్యములు. ముందు స్థైర్యం, తర్వాత ధైర్యం అమ్మ, లేదా గణభంగం వస్తుంది అవుతుంది. 16 అందగజాలటి స్థైర్య ధైర్యములు. అక్కడ హరియక్షము వలె జీవనమునందగజాలటి స్థైర్య ధైర్యములు. అవధాని గారు, ఒక చిన్న సందేహం. రామాయణంలో మగవానరులకు తోకలు పెట్టారు. మరి వారి భార్యలకి తోకలు కానీ మూతి కానీ మగవానరులకు ఉన్నట్లు ఉండవు, ఎందుకని? వాళ్ళకు కూడా ఉండేవి. పెళ్ళైన తర్వాత రకరకాల కారణాల వల్ల అరిగిపోయి ఇంకా అడగండి, బాగుండదు. మెదడు ఛిద్రము చేయుని కళ నిజమే కాని శ్రీమాతృగా. సాంకేతికత, సాహిత్యం కదా. మెదడు ఛిద్రము చేయుని కళ నిజమే కాని శ్రీమాతృగా పదమున్నమ్మిన భద్రమౌను. శ్రీమాతృకా పదమున్నమ్మిన భద్రమౌను. యుగ సంభావ్యము సాంకేతిక అనాపండి. ఆ కాని తర్వాత గురువు చేద్దాం. సాంకేతిక అని దీర్ఘం పెట్టండి. యుగ సంభావ్యము. రోజులు మారుతూ ఉన్నప్పుడు అనేక రకాల మార్పులు వస్తాయి. ఆ క్రమంలోనే సాంకేతికమైన అభివృద్ధులు, మార్పులు కూడా వస్తాయి. వాటిని వినియోగించుకోగలిగితే సాహిత్యము, సాంకేతికత మధ్యలో విభేదాలు ఏమి ఉండవు. పరస్పరం అభివృద్ధి అవుతాయి, ఒకదాన్ని ఒకటి అభివృద్ధి చేసుకుంటాయి. శ్రీమాతృకా పదమున్నమ్మిన భద్రము. యుగ సంభావ్యము, అంతే కదా. యుగ సంభావ్యము సాంకేతిక. అక్కడ శ్రీమాతృకా పదమున్నమ్మిన భద్రము. యుగ సంభావ్యము సాంకేతిక. 16 17 తంగిరాల జయరాం. 17 తంగిరాల జయరాం. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. మీకు ఎంతమంది పిల్లలు? పర్లేదు, మీరు పనికొస్తారు. వెనక రాజనారాయణ అని ఒక మంత్రి ఉండేవాడు, మొరార్జీ దేశీయ ఉన్నప్పుడు. ఆయన కుటుంబ నియంత్రణ శాఖ మంత్రిని పెట్టి ఆయన 12 మంది పిల్లలు. ఓడించినాయి. ఫ్యామిలీ ప్లానింగ్ లేవండి అప్పుడు. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేవు. అదే ఆయన ఇందిరాగాంధీని ఓడించాడు. ఆయన మంత్రి, ఆయనకి ఆరోగ్య కుటుంబ నియంత్రణ శాఖ ఇచ్చాడు. ఆయన స్వయంగా 12 మంది పిల్లలు. నేను ఎప్పుడో విన్నాను, పేరు తెలియదు కానీ ఆంధ్రదేశంలో కూడా ఒక విద్యామంత్రి ఉండేవాడు. ఆయన 5వ తరగతి చదువుకున్నాడు మొదట్లో. ఎప్పుడో కానీ వాడు బాగా చేసేవాడు బాబు. వాళ్ళు పని బాగా చేసేవారు, చదువులు ఎలా పూర్వం, అంతే కదా. సరే, కానీ చిన్న కుటుంబం చింతన లేని కుటుంబమా అని అడిగారు. కానీ చిన్నది పెద్దదౌటకును చింతలకు మరి పొత్తు లేదు. చిన్నది పెద్దదౌటకును చింతలకు మరి పొత్తు లేదు. మీరున్నది ఉన్నట్టు కొనుడు ఊగల పోగలు మనుకొండికన్. జీవితంలో సంఖ్యను బట్టి, లేదా ఈ కుటుంబ సభ్యులను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి
ఏవో చింతలు ఉండేటువంటి సమస్యలు అది ఏది అవసరమో ఏది కాదో భార్యాభర్త కూర్చొని నిర్ణయించుకోగలిగితే 10 మంది పిల్లలను కూడా పోషించవచ్చు. పూర్వం చేశారు అలాగా. అబ్బాయిగా అప్పుడు ఒక్కడికి సంపాదించేవారు, ఆడవాళ్ళు సంపాదించేవారు కాదు, అయినా నడిచి. ఇవాళ ఇద్దరు సంపాదిస్తున్నారు, ఉన్నదేమో ఇద్దరు, ఏమవుతుందో తెలియట్లే మొత్తం. అందుకని చిన్నది పెద్దదవుటకును చింతలకున్నది పొత్తు లేదు, మీరున్నది ఉన్నటుంగొనుడు ఊగల పోగలు మానుకొండికన్. మీరున్నది ఉన్నటుంగొనుడు ఊగల పోగలు మానుకొండికన్. పంటలు రైతుల కష్టాలు. 18 లక్ష్మీ నరసింహాచార్యులు. అవధాని గారు, ఆ, భార్యాభర్తలంటే గుర్తొచ్చింది. వివాహ సమయంలో వరుణి చేత నాతి చరామి అని చెప్పిస్తారు కానీ వధువు చేత చెప్పించాలి ఎందుకని? నాతి చరామి అనేది వరుణి చేత చెప్పిస్తారు. వరుడు చేత కూడా చెప్పిస్తారు కానీ మీరు దాని అర్థం గమనించట్లా. నాతి చరామి, నాతి సంబోధన. వెళ్ళొస్తా తను వేసుకో అని అర్థం. అంతే. వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మళ్ళీ కలకంఠి కవికంఠి రెండు కళాశాలకు బోగుచున్నవాడు గవాక్షము గట్టి వేసి ద్వారబంధం బర్గడయుక్తంపు గాడించి నిశ్శబ్దం ఉండము అన్నట్ట. నా తలకాయ నాకేమైనా అర్థమైతే కదా అంటాడు. తెలుగు మెచ్చరు పాపం ఎలా మాట్లాడారు. ఎందుకు నేను బయటికి వెళ్తున్నాను తలుపు వేసుకోవడానికి ఎంత సమాచారం వాడేట. మీరు చెప్పింది ఏమిటో నాకు తెలిస్తే కదా ఆవిడ గుమ్మంలో కూర్చుంది పేరు తూకుంటాం. దీనికి ఇంత పొడుగు చెప్పాలా? కలకంఠి కవికంఠి రెండు కళాశాలకు బోగుచున్నవాడు గవాక్షంపు గట్టి వేసి ద్వారబంధం బర్గడయుక్తంపు గావించి నిశ్శబ్దం ఉండము భౌమో అన్నట్టు వాడు. అలాగే నాటి అనేది తెలుగు నాటి. చరామి, ఐఎమ్ గోయింగ్, నేను వెళుతున్నా. మరి పాటించాం కనుక అన్నము పెట్టువాడు పరమాన్నము కోరుటలేదు, జీవితం అన్నది ఉన్న చాలు, జీవితం అన్నది ఉన్న చాలు, తనయన్నము తాదినంత చాలు. రైతులు అడుగుతున్నది అదే, మా అన్నం మమ్మల్ని తిన్నామండి, మేమేం పరమాన్నం అడగట్లేదు, మా బతుకులు మమ్మల్ని బతకనేయండి, మా అన్నం మమ్మల్ని తిన్నామండి. అంటే గిట్టుబాటు ధర, ఆయన పండించిన పంటకి గిట్టుబాటు ధర. కంది కందులు క్వింటాలకి 4,000 కూడా ఇవ్వడం లేదు. కానీ కందిపప్పు దగ్గరికి వచ్చేది మాత్రం 180 రూపాయలు ఉంది కేజీ. మధ్యలో ఎంత మోసం జరుగుతుందో తెలుస్తున్నాము. అది అక్కడ నివారించగలిగితే అన్నీ బాగానే ఉంటాయి. దానికి సమర్థమైనటువంటి అధికారులు ఉండాలి. అన్నము పెట్టువాడు పరమన్నము గోరుటలేదు, జీవితం అన్నది ఉన్న చాలు, తన ఎన్నము తినంత చాలు. జీవితం రెండో పదం, జీవితం అన్నది ఉన్న చాలు, తన ఎన్నము తినంత చాలు. తర్వాత చూద్దామండి. మందరపు హైమవతి గారు 19 అన్ననాంశం. 19 భుజంగ ప్రయ. మహిళలకి రిజర్వేషన్, మీ రిజర్వేషన్ మీకు ఇస్తాం తప్పకుండా. భుజంగ ప్రయత్నం అడిగారు, దానివల్ల కొంచెం భావం సంక్లిష్టం అవుతుంది కానీ ప్రయత్నం చేద్దాం. స్వరాజ్య ప్రదాతం సుభాగ్యం మూలందం, అది నన్ను చెప్పాను. స్వరాజ్య ప్రదాతం సుభాగ్యం మూలందం, వరాల్ వంటి కాంతల్ ప్రభావము చూపన్, వరాల్ వంటి కాంతల్ ప్రభావము చూపన్. వరాల జాతికి వరాల వంటి కాంతలు తమ ప్రభావం చూపించాలి అంటే 33% రిజర్వేషన్ ఇవ్వాలి. చక్రవర్తి ఒకసారి నన్ను కలుసుకో. గారు మరణాంశం 21 చెక్కులు దామోదర గణపతి గారు. ఎక్కడో అప్రస్తుతంలో అడిగారు, ఇలా 33% రిజర్వేషన్ అంటున్నారు, అదంటున్నారు, ఇలా వీళ్ళు పెద్దవాళ్ళది చివరికి వాళ్ళకి మంగళసూత్రం మనకి కట్టమేమోనండి, మనకి వాళ్ళే కడతారేమో అన్నారు. అది మంచిదే నాయన, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాకట్టు పెట్టి సుఖంగా అడగక్కర్లేదని చెప్పి ఇప్పుడు అడగాల్సి వస్తుంది అనవసరంగా, పెద్ద గొడవ. అందుకని అక్కడ మనకే కట్టారు అనుకోండి, అది కూడా మన మేడలోనే ఉంటుంది శుభ్రంగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకెళ్ళచ్చు. తర్వాత స్వరాజ్య ప్రదాత సుభాగ్యం ములందన్, వరాల్ వంటి కాంతల్ ప్రభావము చూపన్, వరాల్ వంటి కాంతల్ ప్రభావము చూపన్. ఏంటో 20 దామోదర గణపతి. 20 మాతరం చలనచిత్ర సంగీతం అంతే కదా. మరి అదే ఢఢాం ఢాం అని మోతలు, ఢఢాం ఢాం అని మోతలు, దృఢముగా విల్పడగ నీరు తీయని పలుకులు. నిజంగా ఇవాళ సినిమా పాటలు రాస్తున్న రచయితల్లో కూడా అద్భుతమైన కవులు ఉన్నారు, ఏమి సందేహం లేదు, చాలా బాగా రాస్తారు. కానీ వాళ్ళ సమస్యల్లో ఏమొస్తుందంటే ఆ సంగీతం ట్యూనింగ్ ఇచ్చి రాయమన్నాం ఒకటి, ఇచ్చారు పోనీ ఏదో వాళ్ళు ఆ పాటలు కూడా పడవచ్చు ఒక రకంగా. ఇప్పుడు ఈ పద్యాలన్నీ ట్యూనింగ్ ఇచ్చి రాయి చెప్పమండమే కదా, పర్వాలేదు, అది కూడా చేస్తున్నారు.
ఈ పెద్ద పెద్ద మోతలు ఎక్కువైపోయేసరికి అసలు అందులో ఏం చెబుతున్నారో తెలియదు. ఈ హీరోలు కాలు ఊపారా, చెయ్యి ఊపారా, టామ్ టామ్ ఇదే గొడవ సరిపోతుంది. అది ఆ వెనకాల ఉన్నది. నిజానికి ప్రతి కొత్త చిత్రంలో ముందు గ్రూప్ సాంగ్ అని ఉంటుంది. ఒక 10 మంది నుంచుని పాట పాడతారు. ఈ కొడితే కొట్టాలి, 6 కొట్టాలి అని 6 కొడతానని ఎన్నికలు వచ్చాక 3 6లు కొట్టాడు, 18 మంది నెగ్గారు. అందుకని ఇలాంటి పాటలు ప్రతి సినిమాలో ఉంటాయండి. గ్రూప్ సాంగ్ అని ముందు ఉంటుంది ఖచ్చితంగా. దాని గొప్ప సందేశం ఉంటుందండి. నిజంగా అది మనం జాగ్రత్తగా విడిగా వింటే వేదాంత సారవంతం అందులో ఉంటుందండి బాబు. చాలా బాగా రాస్తారు. చంద్రబోస్ కానీ, అనంత శ్రీరామ్ కానీ, సీతారామ శాస్త్రి గారు సరే బాగా అనుభవించుంటుంది. చాలా బాగా రాస్తారు. కానీ ఇవి వినపడినాయి. అందుకని ఆ బాధను ఇందులో వ్యక్తం చేస్తుంటారు. మోతలు దృఢముగా వినపడగని తీయని పలుకులు. ఎంత తీయని పలుకులు వారు రాసినా మనకి వినపడితే కదా అదేమిటో తెలిసేది. ఇందులో మాయలో పడిపోయింది. పైగా మరీ దారుణం, టీవీలో పేరు వేసినప్పుడు అండి ఆ సినిమా పేరు వేస్తారు, సరే నటులు ఎవరో తెలుస్తోంది, పాడిన వాళ్ళ పేరైనా వేస్తారు కానీ రచయిత పేరు వేయాలి. అసలు రాయకపోతే ఎవరు పాడతారు, ఎవరు సంగీతం కడతారు? ఎంత అన్యాయం జరుగుతుంది రచయితలకి. ఆ పేరు చెప్పకపోవడం వల్ల వేదికల మీద జనగణమన ఎవరు రాశారు కూడా ఇప్పుడు యువతరానికి తెలియడం లేదు. వందే మాత్రం కూడా అదే ఈ వేదిక మీద ఏ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎవరు ఏ పాట పాడినా అది ఎవరితో చెప్పాలి. మాకు పూర్వం అది పలానా విజయమూరి శివరామారావు గారు రచించిన గీతం, ఇంద్రగంట శ్రీకాంత్ శర్మ గారు రచించిన గీతం ఆకాశవాణిలో చెప్పేవారు ఆ పాట వేసినప్పుడల్లా రచన అని చెప్పి. అందువల్ల ఆ మహానుభావుడి పట్ల గౌరవం కూడా ఉంది. ఇప్పుడు అది కూడా లేదు అసలు. మోతలు దృఢముగా వినపడగని తీయని పలుకులు. 21 శ్రీ కోవి పార్థసారథి అమ్మవారి మీద ప్రార్థన పద్యం అడిగారు. గిరిరాజాన్వయ సుక్తి ముక్త తరుణి గీర్వాణ దుర్వామని. ఇంటి పేరు కూడా చూపించాం అన్నయ్య. గిరిరాజాన్వయ సుక్తి ముక్త తరుణి గీర్వాణ దుర్వామని. అది నేను చెప్పిన పాదం. సురభావార్చిత పాదయుగ్మ నళిని సూత్రార్థ సంవాసిని. బ్రహ్మసూత్రాలకు అర్థం ఆవిడే కదా. సురభావార్చిత పాదయుగ్మ నళిని సూత్రార్థ సంవాసిని. మంగళసూత్రం అనుకున్నా కూడా పర్వాలేదు, అది పవిత్రమేగా. అది బ్రహ్మసూత్రం వంటిది. మగవాళ్ళకి యజ్ఞోపేతం బ్రహ్మసూత్రం, ఆడవాళ్ళకి మంగళసూత్రం అంతకంటే ఉంది. సురభావార్చిత పాదయుగ్మ నళిని సూత్రార్థ సంవాసిని. అయ్యా మీ ప్రార్థనకు అనుకూలంగా ఉందా? ఎప్పుడైనా అమ్మవారు కనపడితే నాకు ఫోన్ చేయండి, మర్చిపోకండి. అమ్మవారు కనపడక మిగతా గుర్తుంటే ఏం కనపడినట్టు. 22వ వర్ణనాంశం ఇచ్చిన పృచ్ఛకులు ఆరుమళ్ళ ఆనందం. వారికి కనపడచ్చు, వారు ఫోన్ చేయొచ్చు. మన కర్మ బాగుండకపోతే నెట్ వరకు కలవదు, ఏం చేస్తాం? అవధాని గారు, ఇందాక అటు నుంచి నేను వస్తుంటే మందుల షాప్ అని బోర్డు ఉంది. మందుల షాపు. ఇద్దరు వస్తూ ఇది మందుల షాపుట అని నవ్వుకుంటున్నారు. నాకెందుకు అర్థం కాలేదు. ఎందుకంటారు? మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో మనం మందులం, కానీ వాళ్ళ నిజానికి వాడు కామందులు. బాగా సంపాదించుకున్నారు దాన్ని. మనం కామాంధులం అయిపోయి ఈ మందులు వాడుతున్నాం, కామందులు. మనం మందమతులం. వాళ్ళ ఉద్దేశం ఇదే మందుల షాపు అంటే ఇదే మూర్ఖుల దుకాణం. ఆ మందమతి లేకపోతే రోగం రాదుగా, అందుకని పెడతాం వాడు ఉద్దేశంలో. అది కూడా ఆరుమళ్ళ ఆనంద్ గారు 22వ. శ్రద్ధ లేని ఎట్టి చదువులు ఎక్కువయ్య బుద్ధి లేని వారి బోధనయ్యి. భాషలో దోషాల గురించి, భాషలో దోషాల గురించి 2 పాదాలు చెప్పాను. ఇది 2 పాదాలు అయిపోయిందిగా, తర్వాత చూద్దాం. ఇక అంత విశ్లేషణ మీకే తెలియాలి. 20 సూత్రాల పథకానికి ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? తర్వాత వస్తుంది ఖచ్చితంగా. అటువంటి సూత్రాలన్నీ పెట్టి పాడు చేశారు జనాన్ని. అక్కడ ఆపుదామంటే మళ్ళీ అందరితో పాటు 3వ పాదం చెబుదాం. అంతకంటే 23. శ్రద్ధ లేని వారి చదువులు ఎక్కువయ్యే బుద్ధి లేని వారి బోధనయ్యే. యాంకర్ల భాష గురించి అడిగారు కదమ్మా. వంకర టింకర భాషల యాంకరులకు సాటిరారు యమకింకరులు. వంకర టింకర భాషల యాంకరులకు సాటిరారు యమకింకరులు. మళ్ళీ నా ఓ రాగి చెప్పి ఇవ్వండి, చెబుతాను. సరే దొరికాను. అమ్మో, ఇది బ్రాహ్మణార్థంలో ఉందో
మీ పక్కన కూర్చుంటే ఎన్ని లాభాలు అనుకున్నారు? అవధాని గారు చేతికి చెప్పించారు. చెంబు కాదు, చెంబు కనపడితే స్వచ్ఛ భారత్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, లేని కోరకూడదు, ఏమిటో తెలియకపోతే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అక్కడ, చెంబు ఇచ్చుకున్నప్పుడు కనపడకూడదు. అవునమ్మా, చాలా మంచిది. 10 ఏళ్ళుగా మన విజయ రహస్యాలన్నీ అవే. రాగి చెంబుతో నీళ్లు తాగడం, మధ్యాహ్నం ధనియాలు, రాత్రి జీలకర్ర, గొంతు బాగుంటుందండి. అది షుగర్ రాదండి, అనుమానం లేదండి. మధ్యాహ్నం ఇంత ధనియాలు తినండి, అన్నం తిన్నాక. రాత్రి జీలకర్ర మా అన్నయ్య చెప్పాడు నాకు ఎవరో కదా. ఓ 7-8 ఏళ్ళుగా నేను అనుసరిస్తున్నా, షుగర్ రాదు, జీవితంలో రాదు, వచ్చిన వాళ్ళకి బాగా తగ్గిపోతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిట్కాలన్నీ పూర్వం మా అమ్మగారు పెద్దవాళ్ళంతా చెప్పేవారు. వంకర టింకర భాషల యాంకరులకు సాటిరారు యమకింకరులు. 24 వేలూరి కౌండిన్య గారు. శిలాఫలకాల మీద కూడా తెలుగు ఉండడం లేదు. వేలూరి శివరామశాస్త్రి గారి మనవలు. ఓ, వేలూరు వారు మనవడా? మీ అవధాన జాతి. మీకు అమెరికాలో రవి వేలూరు ఉన్నారు కదా. ఓ, సంతోషం. వేలూరు శివరామశాస్త్రి గారి గురించి చాలా మందికి ఒక విషయం తెలియదండి. ఆయన వెంకటేశ్వర సుప్రభాతాన్ని అనువాదం చేశారు తెలుగులో. అదే అనువాదం అంటే అదే, చక్కగా తెలుగు పద్యాలు. పైగా అది ఉండేటువంటి ఛందస్సులు వసంత తిలకం అవి ఉన్నాయండి. అలాగే చేశారు ఇందులో కూడా. అది ప్రచారంలోకి రాకపోవడం దురదృష్టం. అది నిజంగా వస్తే ఆ సుప్రభాతంలో అర్థమంతా మనకు తెలుస్తుంది. మహానుభావుడు నిజంగా చాలా కృషి చేశాడు ఆయన. ఇప్పుడు చిన్నతనంలోనే భార్య పోతే అలాగే ఉండిపోయాయన బ్రహ్మచారిగాను. బంధువులు పెళ్లి చేసుకోమంటే చాలా ఇదిగా మాట్లాడండి. నేను పోతే ఆవిడకి సలహా ఇచ్చేవారు అన్నాడండి మహానుభావుడు. నిజంగా అలా ఉండిపోయాడు. నేను పోతే ఆవిడకి సలహా ఇచ్చేవారా, నాకు కాబట్టి ఇస్తున్నాను, మీరు నోరు మూసుకుని చెప్పాడు. అలాగే ఉంటాం, అంతే. అయిపోయింది, ఆ రుణం తీరిపోయింది, అంతే. వచ్చే జన్మ జన్మ ఉండదనుకోండి. ఆయన గొప్ప అద్వైతి. పుస్తకాలన్నీ పాపం ఇంట్లో పెట్టుకుంటే గృహదహన, ఇల్లు కాలిపోయి పుస్తకాలు పోయాయండి. అప్పుడు ఆ కాలిపోయిన పుస్తకాల గురించి బాధపడుతూ పద్యాలు రాస్తాడు. నిజంగాను మన కావ్య హోమం పద్యాలన్నీ గుర్తొస్తాయి. మహానుభావుడు నిజంగా. అయ్యా గొప్ప భవిష్యం, సంతోషం. పలుకులందు లేదు ఫలకమ్ములను లేదు, నిన్న చెప్పింది. పలుకులందు లేదు ఫలకమ్ములను లేదు, బడిని మడిని అమ్మ ఒడిని లేదు. తెలుగు. బడిని గుడిని, బడిని గుడిని అమ్మ ఒడిని లేదు. బడిలో లేదు, గుడిలో లేదు, చివరికి తల్లి ఒడిలో కూడా లేదు. పలుకులందు లేదు ఫలకమ్ములను లేదు, బడిని గుడిని అమ్మ ఒడిని లేదు. ఆట వెళ్తాయి కదా, అందుకే బడిని గుడిని అమ్మ ఒడిని లేదు. 25వ వదనాంశం పృచ్ఛకులు. అవధాని గారు, ఉపద్రష్ట వెంకటరమణమూర్తి గారు. ప్రేయసి పూలు అందితే ఒక ప్రియుడు పూలు తెచ్చిచ్చాట. ఏంటి కారణం? ఆయన పూలు కాదండి, వాడు చాలా తెలివైన వాడు. అంతటితో వదిలించుకుందాం యోగాను, పెద్ద ఖర్చు లేకున్నాను. తర్వాత ఏ సినిమా ఇవ్వడం చచ్చిపోతాడు వీడు. అందుకే వాడు పూలేం కాదు, ఈవిడే అనవసరంగా పూలే. మోక్షం మోదం బుంగనజేయు సంస్కృతమదే మోక్షంబు మూలంబగు. సంస్కృత భాష వైభవం మీరేమడిగారు? సంస్కృత భాష. ఆంగ్ల భాష అధ్యాపకుడు సంస్కృతాన్ని మెచ్చుకోవడం ఉంది. మోక్షం బుంగనజేయు సంస్కృతమదే మోదం బుంగనజేయు సంస్కృతమదే. మోదం దకార ప్రాస. మోదం బుంగనజేయు సంస్కృతమదే మోక్షంబు మూలంబగు. పాదం బందున పాదమందున పాదం బందున పాదమందున అమృతం. ఆ పాదం ఈ పాదం. పాదం బందున పాదమందున నట పార్వత్యమోఘత్వమే. వేడి గట్టిగా కాస్త. నట పార్వత్యమోఘత్వమే. నటించే పార్వతీదేవి యొక్క అమోఘమైనటువంటి నటనా చాతుర్యం సంస్కృత శ్లోకాల్లో ప్రతి పాదంలోనూ ధ్వనిస్తుంది. పాదం బందున పాదమందున నట పార్వత్యమోఘత్వమే. ఇప్పుడు చెప్పండి, ఇది మోఘత్వం, అది అమోఘత్వం. దేవుడు ఒకడే అని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యుల వారు అనేక దేవుళ్ళ మీద స్తోత్రాలు రాశారు. ఎందుకని? అన్ని దేవతా స్తోత్రాలు దగ్గర పెట్టుకుని పరిశీలిస్తే ఏదో 4 భుజాలు 3 కళ్ళు 4 ముఖాలనే మాట చెప్పడం తప్పితే మిగిలినవన్నీ ఒక్కటిగానే ఉంటాయి. మన హిందూ ధర్మంలో ఇంతమంది దేవతలు ఎందుకు ఉంటారని ఇక్కడ కరెంటు చూస్తే అర్థమవుతుంది. విద్యుత్ అంతటా ఉంది. విద్యుత్ ఎక్కడ ఉందంటే బల్బును చూపిస్తాం మనం. బల్బు అక్కల వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా ఉంది. బల్బును చోట ఉండడం ఏంటి? బల్బుకి మధ్యలో విద్యుత్ లేదా?
వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ఉందో. ఒకవేళ అనుమానం ఉంటే వైరు పోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది ఉందో లేదు. అంటే వెలగనంత మాత్రం లేదంటే అలాగా విద్యుత్తు అంతటా వైరింగ్ జరిగిన ప్రాంతం అంతటా ఉన్నప్పటికీ బల్బు దగ్గర మాత్రమే వ్యక్తమైనట్టుగా భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నట్టుగా దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అక్కడ వ్యక్తమయ్యే ఏర్పాటు చేశారు బ్రాహ్మణులు. రాగిరేఖ మీద యంత్రం మీద బీజాక్షరాలు రాసి వ్యక్తమయ్యే ఏర్పాటు చేశారు. బీజాక్షరాలు అంటే ఈమెయిల్ పాస్వర్డ్, అది అర్థమైంది, ఇది అర్థం. ఈమెయిల్ పాస్వర్డ్, ఈ వెబ్సైట్ పాస్వర్డ్ ఉన్న వాళ్ళకి ఓ డాట్, ఒక చుక్క, ఒక డాష్, ఒక అక్షరం తేడా వస్తే అది ఓపెన్ అవ్వదండి. బీజాక్షరాలు అంతే, అవి సరిగ్గా పలికితేనే అవి దేవతా శక్తులు, ప్రకృతి శక్తులు అవన్నీ పనిచేస్తాయి. అలాగా వేరింగ్ జరిగిన ప్రాంతం అంతా ఉందా బలుగున్న చోట వ్యక్తమైనంటే విశ్వమంతా నిండిన భగవంతుడు దేవాలయంలో మాత్రమే వ్యక్తమవుతాడు. మరి ఇంతమంది దేవతలు ఎందుకంటే ఇక్కడ ఇన్ని రకాల లైట్లు ఎందుకు? ఇక్కడ ఫ్లడ్ లైటా, అక్కడ ట్యూబ్ లైటా, మీ ఇంట్లోనేమో బెడ్ లైటా? ఆ బెడ్ పడుకునే చోట ఫ్లడ్ లైట్ ఉన్నా ఇబ్బంది, ఇక్కడ బెడ్ లైట్ ఉన్నా మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. అంచేత ఎక్కడ ఎలా వ్యక్తం కావాలో అలా వ్యక్తమవుతారు. అలాగే ఒకే దేవుడు రాముడుగా, కృష్ణుడుగా, అమ్మవారుగా, శివుడుగా, కుమారస్వామిగా రకరకాలుగా వ్యక్తం అవుతాడు. అందుకని అందరు దేవతల మీద ఆయన స్తోత్రాలు రాశారు. అందరికీ నచ్చుతుంది కాబట్టి అర్చన చేసుకుంటారు. కాబట్టి పరమార్థం మాత్రం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఏకం సత్ 25 వర్ణనాంశాలకు 2వ పాదాన్ని అందించారు అవధాని గారు. వెంటనే సమస్యలు 3వ పాదాన్ని చెప్పే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యలో ఆశువులు ఒక 5 అందించిన తర్వాత కొద్దిపాటి విరామం, వెంటనే సమస్యలు ప్రారంభమవుతాయి. 5 ఆశువులు, 5 నిమిషాల విరామం, వెంటనే సమస్యలు. ఆశువులు మొదటి ఆశువు అడుగుతున్న వారు శ్రీ కొర్నపాటి విద్యాసాగర్ గారు. అవధాని గారికి, సభాసదులందరికీ నమస్కారం. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి గురించి పద్యం చెప్తాను. పివి జన పెదవి విప్పడు. పివి అంటే పెదవి విప్పడు అని అర్థం. ఒక మాటలో వచ్చింది ఆయన గురించి. పివి అంటే పెదవి విప్పడు. ఏమి ఎవరు అంతే ఏమని అనుకో, తర చూద్దాం. పివి జన పెదవి విప్పడు రవి కాపాడే దేశ లక్ష్మీ ప్రతిభన్. అనేక రకాల అవకాశాలు ఇవ్వడం ద్వారా, బహుళ మార్కెట్ విధానాలను పెంచడం ద్వారా నిజంగా ఆ వేళ బంగారం అమ్మేసే పరిస్థితి చంద్రశేఖర్ ప్రభుత్వం తర్వాత వస్తే నిజంగా ఆ మహామేధావి పండితుడు అంటే పండితుడే. ఖచ్చితంగా ఆయన మేధాశక్తి ఉపయోగించాడు, ఎక్కడా బయటపడలేదు. తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకున్న దేశాన్ని ఆయన కాపాడి ఉండకపోతే ఈవేళ వీళ్ళు ఎవరు కబుర్లు చెప్పడానికి ఏం లేదు అక్కడ. సరళీకరణ. పివియన పెదవిన్ విపడు రవి కాపాడే దేశ లక్ష్మీ ప్రభలన్ అనండి. దేశ లక్ష్మీ ప్రభలన్ రవి కాపాడే దేశ లక్ష్మీ ప్రభలన్. కవియో యోగియో మునియో, కవియో యోగియో మునియో, కవియో యోగియో మునియో దివికేగెను. కవియో యోగియో మునియో దివికేగెను భారతీయ తీర్థం బతడే. పివిజన పెదవిన్ విపడు రవి కాపాడే దేశ లక్ష్మీ ప్రభలన్. కవియో యోగియో మునియో దివికేగెను భారతీయ తీర్థం బతడే. ఆశువులు 2వ పృచ్ఛకులు శ్రీమాన్ సముద్రాల రంగనాథాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష వ్యాఖ్యాన సంచాలకులుగా ఇటీవలి వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేసిన వారు. గరికపాటి వారి పట్ల అపరిమితమైన భక్తి ప్రపత్తులు గలవారు రంగనాథాచార్యుల వారు 2వ ఆశువుని అడుగుతారు. సభాయ నమః. 7 కొండలవాడ ఎక్కడున్నావంచు ఎలుగెత్తి పిలిచినన్ పలుకువాడు. తిరుమల రయడా దిక్కు నీవేయని నా కనురెప్పతందాన కాచువాడు. వెంకటేశాయనుచు వినతి చేసిన జన్మ పాపబంధంబులం బాపువాడు. శ్రీనివాసాయంచు చేతులు జోడింప ఐశ్వర్యమసగి రక్షించువాడు. అటువంటి మహానుభావుడు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తమ చెంతకు వేంచేసి అవధానంలో పాల్గొన్నప్పుడు మీరు పొందే అనుభూతిని ఒక్కసారి ఆశువుగా మీ ఇచ్ఛాచందంలో వర్ణించమని విజ్ఞాపన. శ్రీనివాసుడు ప్రత్యక్షమైతే
మీరు అవధానం చేస్తున్న వేళ శ్రీనివాసుడు ఇక్కడ సాక్షాత్కరిస్తే మీరు పొందే అనుభూతి. అవధానం వనరించు వేళల జగద్వ్యాప్త ప్రభావేంకటంబు. అవధానం వనరించు వేళల జగద్వ్యాప్త ప్రభావేంకటంబు. అవతారం బగునేని. అవధానం వనరించు వేళల జగద్వ్యాప్త ప్రభావేంకటంబు. అవతారం బగునేని. అవతారం విడునేని. జగద్వ్యాప్త ప్రభావేంకటం అవతారం విడునేని. సత్కవితకు అవతారం విడునేని. సత్కవితకు ప్రాణం వదే కాదుకో. అవధానం వనరించు వేళల జగద్వ్యాప్త ప్రభావేంకటం అవతారం విడునేని. సత్కవితకు ప్రాణం వదే కాదుకో. వ్యవధానం ఒక ఇంతలేని కవితా వ్యాపార పారీణత సవనం బియ్యది. వ్యవధానం ఒక ఇంతలేని కవితా వ్యాపార పారీణత సవనం బియ్యది. కవితా వ్యాపార పారీణత సవనం బియ్యది. వాణి సత్కృపను కవితా వ్యాపారత సవనం బియ్యది. వాణి సత్కృపను ఇదే స్వర్లోకవాసం బగున్. వాణి సత్కృపనిదే స్వర్లోకవాసం. వాసం అనొద్దండి, స్వర్లోక భోగం బగున్. అది సుమంగళంగా ఉంటుంది. అవధానం వనరించు వేళల జగద్వ్యాప్త ప్రభావెంకటం అవతారం విడునేని. సత్కవితకు ప్రాణం వదే కాదుకో. వ్యవధానం ఒక ఇంతలేని కవితా వ్యాపార పారీణత సవనం బియ్యది. వాణి సత్కృపను వాణి సత్కృపనిదే స్వర్లోక భోగం బగున్. ధన్యవాదాలండి. మూడవ పృచ్ఛకులు శ్రీమతి దూపాటి శ్రీదేవి గారు. సభకి నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం. ఈ గరికపాటి గారి శతావధానానికి దేవాలోకం నుంచి లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు వచ్చి ఈ సభలో వేయించేస్తే మీ అనుభూతి ఎలా ఉంటుందో స్వేచ్ఛా వృత్తంలో మాకు వివరించండి. శ్రీమాతలు సాక్షాత్కరిస్తే మీ అనుభూతి. ముగురమ్మలు వచ్చినను పొగరెక్కువ కాదు నాకు పూర్ణ ప్రతిభన్. అమ్మవారు వచ్చారు కదా అని పొగరు పెరగదు, పూర్ణమైనటువంటి ప్రతిభ ఉంటుంది. ముగురమ్మలు వచ్చినను పొగరెక్కువ కాదు నాకు పూర్ణ ప్రతిభన్ ముగురమ్మలను తీయించద. పూర్ణ ప్రతిభన్ ముగురమ్మలను తీయించద. పూర్ణ ప్రతిభన్ ముగురమ్మలను తీయించదా. పూర్ణ ప్రతిభన్ ముగురమ్మలను తీయించదా. తెగువను ప్రార్థించువాడా తెలుగున్ వెలుగన్. మా మీ ముగ్గురమ్మలు మీ ప్రభావంతో నాకేమీ చేయొద్దు, మా తెలుగు భాషను వెలిగేలా చేయండి అని అడుగుతా. ముగురమ్మలు వచ్చినను పొగరెక్కువ కాదు నాకు పూర్ణ ప్రతిభన్ ముగురమ్మలను తీయించద. తెగువన్ ప్రార్థించువాడ తెలుగే వెలుగన్.